ఈయనంత బేకారుగాడు, ఈయనంత లుచ్చ ఇంకొకరు లేడు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమవుతుందంటనా, అంటే స్వార్థంతో కొట్లాడిన వాళ్ళకు ఏదో ఒక పదవి ఇవ్వడం, ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళకు సస్పెండ్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా తీసుకొచ్చిన రీతి ఏమైనా కనబడుతుందంటారా? బ్రదర్, నేను ఆ రోజు ఆనాడు రేవంత్ రెడ్డి పిసిసి ఉన్న పంచెలే ఒక దగ్గర నోరు జారిండు. ఆ నోరు జారిన కాంచెలు నాకు ఆయన నడుస్తుంది. ఆయనకు మెయిన్ ఏంటంటే నేను కల్వకుంట్ల కవిత మీద కేసులు వేసిన. అరికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేవంత్ రెడ్డి కవిత అనేట ఆమె ఇద్దరు పార్ట్నర్స్. నేను అప్పుడు ఆ రోజు ఆయన కవిత నేను టార్గెట్ చేసిన, నాకు తెలియదు వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అని. కవితని టార్గెట్ చేసిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేసాడు. ఇక అక్కడికి వెళ్ళి నాకు టికెట్ రాకుండా నా పోస్టులు అనేది నేను ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ తీసేసిండు, పిసిసి జనరల్ సెక్రటరీ తీసేసిన. అట్లా స్టెప్ బై స్టెప్ అన్ని కట్ చేసుకుంటూ వచ్చింది. అయినా కానీ నేను లైమ్ లైట్లో ప్రజాక్షేత్రంలో ముందు వరుసలో మనం ఉన్నాం. ఆ రోజు ఏ పదవి లేకున్నా నేను ఇంట్లో వండుకుంటాను అనుకున్నాడు. ఇవాళ ఆయన ఏకస్థాయికి వచ్చిందంటే ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి నేను మళ్ళా వస్తా అంటే 2 నిమిషాలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ వాళ్ళ తట్టుగా ఉన్నది. అంటే ఆ స్థాయికి ఈరోజు ప్రజా జీవితంలో ప్రజలతో మనం ఉన్న పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రజా ఇష్యూస్తో ఉన్నట్టు ఎవరైనా సరే, ఇలా ఆపోజిషన్ వీక్ ఉన్నది, ఆపోజిషన్ సిండికేట్ అయి ఉన్నది కాబట్టి ప్రజల సమస్యలతోని ప్రజలను నడిపించే వాళ్ళ తరఫున ప్రశ్నించే గొంతుకలు లేవు ఈరోజు. కాబట్టి ప్రజలతో ఉన్న వాళ్ళు 100% స్వీకరిస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడం అనేది 100% కరెక్ట్. ఈరోజు కార్యకర్త అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే బూత్తో సంబంధం ఉంటుంది, ఆ బూత్ పరిధిలో ఉన్న జనంతో సంబంధం ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టే దమ్ము బీఆర్ఎస్కు లేదు, బీజేపీకి లేదబ్బా, కాంగ్రెస్ కార్యకర్తకే ఉంది. కాంగ్రెస్ కార్యకర్త తిక్కలేని రోజు పండుకుంటాడు. కాంగ్రెస్ కార్యకర్త ప్రజలకు అప్పటి గవర్నమెంట్, అప్పటి కాంగ్రెస్ వేరు, ఇప్పటి కాంగ్రెస్ వేరు అనేది మొత్తం స్లోగన్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడున్న సర్కార్ మా సర్కార్ లెక్క లేదు, టీడీపీ సర్కార్ లెక్క ఉందని కార్యకర్త ఈరోజు ప్రచారం. అదే ఇప్పుడు స్పెషల్గా వినబడుతుంది కాంగ్రెస్ వర్సెస్ సైకిల్ కాంగ్రెస్ అంతే. అంటే ఇది క్లియర్గా ఓపెన్ సీక్రెట్ అని అనుకోవచ్చా? 101%. ఇప్పుడు మరి వేం నరేంద్ర రెడ్డి ఎవడబ్బా, వాడు ఓటుకు నోట్లు 2వ ముద్దాయ 3వ ముద్దాయ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన్నే. అర్థమైందా? అసొంటోనికి తీసుకొచ్చి అడ్వైజర్ పెద్ద పోస్టు, అడ్వైజర్ని తీసుకపోయి అక్కడ పెట్టినంటే వీళ్ళు ఏం అడ్వైజర్లు ఇచ్చింది ఈరోజు? సీతక్క ఎవరు? సీతక్క శ్రీనిధి పెట్టుకొని కేసీఆర్ తీసుకొచ్చి ఈరోజు బ్రదర్ బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ రెండొకటే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీనిధి ఉన్నది, శ్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డిని కేసీఆర్ పెట్టిండు. ఆయనను పూర్తి స్థాయిలో వీళ్ళు వాడుకున్నారు. ఎవరు? ఎర్రబెల్లి దయాకర్రావు గిన. ఇప్పుడు కూడా సీతక్కైనా కొనసాగిస్తుంది దయాకర్రావు చెప్తే. వీళ్ళంతా టీడీపీకి వెళ్ళి వచ్చిన గ్యాంగ్ కాబట్టి ఈరోజు సీతక్క కానీ ఈయన కానీ మీరు టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ బతికొచ్చిన వాళ్ళు అందరూ కానీ వీళ్ళంతా గ్యాంగ్ ఉండేది. మంత్రులు కూడా ఎక్కువ స్కామర్స్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 3-4 పార్టీలు తిరిగి వచ్చినోడు రెవెన్యూ మంత్రి, ఆయనది నడుస్తుంది, సీతక్క నడుస్తుంది, సీఎంది నడుస్తుంది. ఒక బట్టి ఏంటంటే బట్టికి సండర్ అయిపోయిన మొత్తం టీడీపీ కాంగ్రెస్ కు. చంద్రబాబు నాయుడు నా బాస్ అంటాడు. చంద్రబాబు నాయుడు మన వాళ్ళ బిడ్డ పెన్లో కొడుకు పెన్లో అయితే ఇంటికి కూడా పోయి కలిసి వచ్చింది కదా. అవును. కాబట్టి వాళ్ళంతా ఒక సర్కిల్ లెక్క అయిపోయినారు, ఒక సిండికేట్ లెక్క అయ్యి. అంటే కాంగ్రెస్ ఒకవేళ ఓడిపోవడానికి కారణం ప్రతిపక్షం అవసరమే లేదు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలే చాలంటారు. అయితే ఇప్పటిదాకా చరిత్ర ఇయాల్తి వరకు రాజేష్ ఖన్నా ఢిల్లీ ఎంపీ ఉండే. ఢిల్లీ ఎంపీ ఉన్నప్పుడు నేను ఎన్ఎస్ఐ, నేను 94 ముచ్చట చెప్తున్నా. 96లో 94లో టార్గెట్ స్టేడియం ఒక మాట అన్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ एक ऐसा पार्टी है जिसमें हर रंग मिलता है, कांग्रेस पार्टी ऐसा समंदर है जिसमें हर नदी मिलता है, कांग्रेस पार्टी को कोई नहीं हरा सकते, कांग्रेस पार्टी को कोई नहीं हरा सकते, लेकिन कांग्रेस पार्टी का उम्मीदवार हार सकते, क्योंकि उधर कांग्रेस पार्टी का कार्यकर्ता जब खिलाफ करता है तब उम्मीदवार हार सकता है. అంటే కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టడానికి ఏ శక్తి లేదు. అది ఒక సముద్రం వస్తుంటుంది, ఒక విభజాన్ కలరస్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఒడగొట్టేది ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోయేది కార్యకర్తల వాళ్ళని ఓడిపోతారు, కానీ దాన్ని ఒడగొట్టడం లేదంట. ఇలా జాతీయ స్థాయిలో కూడా అదే వాస్తవం. ఇలా జాతీయ స్థాయిలో బీజేపీ పెరిగింది, అది పెరిగిందని కాదు. ఎందుకంటే కాంగ్రెస్ అనేటోడు ఈ భారతదేశంలో ప్రతి బూత్లో మినిమం 10 మంది ఉంటారు అబ్బా. నువ్వు తమిళనాడులో ఇప్పుడు 53 ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ లేదు. నేను అక్కడ సగం తమిళనాడుకు నేను ఇన్ఛార్జిగా పనిచేసిన. ప్రతి బూత్లో నువ్వు అక్కడ మీటింగ్ పెట్టు, ఏ ఊర్లో పోయి ఏ మీటింగ్ పెట్టు, తెల్ల బట్టలు వేసుకొని ఒక 50 మంది వచ్చి కూర్చుంటారు. పక్కా చెప్తున్నా. నువ్వు అక్కడ మన్నార్గుడి అని మూలలో ఉంటుంది, ఏడబెట్టి వస్తారు. అంటే ఈడ తిక్క వానికి ఉన్నది, కార్యకర్తకు తిక్కున్నది. నువ్వు మారవు, నీ సంగతి నేను చూస్తా. ఇలా రేపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల వ్యతిరేకత లేపింది, ప్రజల వ్యతిరేకత తీసుకొచ్చింది కాంగ్రెస్ వర్కర్.
ఉమ్, కాంగ్రెస్ వర్గరే తీసుకొచ్చిండు, సవాలే లేదు. ఉమ్. ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తూనే ఉన్నాం అన్న. ఉమ్, బస్సు యాక్సిడెంట్లు కావచ్చు, వివాహేతర సంబంధాలు కావచ్చు, కుల వివక్ష కావచ్చు, ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది అంటే ఇక్కడ ఒక విధంగా చూడాలంటే హోంశాఖ ఫెయిల్ అయింది అనుకోవచ్చానా? బ్రదర్, హోం మంత్రి దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి మీదనే 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఉమ్, ఆయన మీద 420 కేసు ఉన్నది. 420 కేసులు 4 ఉన్నాయి. ఉమ్, 420 ఉమ్, అర్థమైందా? ఉమ్, నీకు ఓటుకు నోటు కేసులు ఉన్నాయి, ఉమ్, చీటింగ్ కేసులు ఉన్నాయి. ఇట్లా 79 క్రిమినల్ కేసులు ఒక 10 శాఖలు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరనే అసలు ఉన్నాయి. ఇక తక్కిన క్రైమ్లో ఏమున్నాయప్ప? ఇవాళ దాకా ఆయన డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నా ఏ ఒక్క దానిపైన కూడా ఒక రివ్యూ మీటింగ్ జరగలేదు. ఆయన దగ్గర ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఫెయిల్ అయ్యి నేను ఫస్ట్ టైం పరేషాన్ అవుతున్నా. చిన్న కంప్లైంట్ వస్తేనే ఏఐసిసి ఇమీడియట్గా ముఖ్యమంత్రిని మారుస్తారు. అసొంటిది అరే ఒక క్రిమినల్ ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంటే అచ్చా ఆయన గత జీవితంకి వెళ్ళి వదిలేసి ఈరోజు మంచిగా బుద్ధిమంతులే బుద్ధులు లెక్క అయిపోయాడు, మంచి పనులు చేస్తున్నట్టే లేదు. జనాల ఇండు కూలగొడతా అంటాడు, దుకాన్లు కూలగొడతా అంటాడు, మీ బతుకు గుంజుకుంటా అంటాడు, నీ భూమి గుంజుకుంటా అన్నాడు. తెల్లాలేసే గుంజుకునుడు కూలగొట్టుడు అనేది ఒక నంబర్ 1 ఎజెండాగా పెట్టుకున్నాడు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ దాస్ ఈయన ఇద్దరు పెద్ద డెమాలిషర్స్. ఆయన బుల్డోజర్ అంటాడు, ఈయన బుల్డోజర్ అంటారు. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా లేకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఏదో తెలిసి తెలియక పేదలు ఇల్లు కట్టుకోరు అయిపోయింది, ఊరికనే వాళ్ళని తీసేయడం ఎందుకు, కూలగొట్టడం ఎందుకు, వాళ్ళు ఇసుక వేస్ట్ అయింది, కంకర వేస్ట్ అయింది, వాళ్ళని సడన్గా రోడ్డు మీద పడేస్తే ఎట్లా, కేసీఆర్కి బుద్ధి ఉందని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్ళి దాడి చేయడము, మన ఖమ్మం వెలుగుమట్లలో కూడా 600 కుటుంబాలను రోడ్డున పడేయడం అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? అసలు అంటే అప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న వైఖరిని ఎట్లా చూడొచ్చు? అప్పుడు నేను జీవితాల ముఖ్యమంత్రి కాని అనుకొని మాట్లాడాడు. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ఆయన ఎన్నన్నా మాట్లాడతాడు. నీకు వెలుగుమట్ల ఇన్సిడెంట్ ఎక్కడైతే నేను స్పాట్ మీద పోయినా, వెలుగుమట్ల ఆపోజిట్ డెడ్ ఆపోజిట్లా కిలోమీటర్ అవతల రైట్ సైడ్లో కలెక్టర్ ఆఫ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పొంగులేటి వాళ్ళ ఫ్లాట్స్ ఉంటాయి అక్కడ. ఓకే, గేటెడ్ కమ్యూనిటీ ఆపోజిట్ అనే పొంగులేటి ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్ కట్టింది ప్రభుత్వ స్థలంలో. దానికి ఆర్బిఎక్స్ స్టిక్కర్ కూడా వేసింది గతంలోనే. ఓకే, కూలగొట్టడానికి బుల్డోజర్లు కూడా పోయినాయి. అప్పుడు కేటీఆర్ వాళ్ళు వీళ్ళు చెప్పి ఆపించారు దాన్ని. నేను ఇది గులగొట్టింది కదా, ఇది గులగొట్టమని పోయి దాని ముందు పోయి కూర్చున్నా వెలుగుమట్ల కాడ. అది గులగొట్టింది కదా, అక్కడ మీరు లైవ్ లొకేషన్ లైవ్ లొకేషన్ పోయినా. లైవ్ లొకేషన్లో పొంగులేటి ఫంక్షన్ హాల్ ముందు కూర్చున్నా ఇది గులగొట్టమని. ఓకే, ఎప్పుడైతే ఇది 100 ఎకరాలు ఉన్నది మరి ఇది కబ్జా, ఈ 100 ఎకరాలు మరి ప్రభుత్వ స్థలం, ఈ 100 ఎకరాలకు పోతానే 55 ఎకరాలకు ఇచ్చేద్దామని చెప్పి అట్లా ఒప్పందమే ఇచ్చేసారు. అక్కడికి ఫోన్ వచ్చింది, దీన్ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినప్పుడు అది ఇచ్చిండ్రు. అంటే ఈరోజు ఈయన నేను జీవితంలో ముఖ్యమంత్రి కాననుకున్నాడు. ఇవాళ ఆయనకు వచ్చేది ఒకటే, అబ్బా ఇప్పుడు బ్రదర్ నువ్వు ఎన్నన్నా చెయ్యి, నువ్వు ఒక దొంగను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అర్థమైందా, ఒక 10,000 ఖర్చులకు ఇచ్చి పెట్టి దొంగతనం చేయకరా, ఏమైనా ఉంటే నా దగ్గర తీసుకొని 10,000 ఖర్చులకు ఆయన జేబులో పెట్టినా కానీ వాడు పోతా నీ పైన నీ టేబుల్ పైన ఉన్న ఆ బరువు పెట్టేది ఉంటుంది కదా, అదో పేపరు స్టాప్లర్ ఏదో ఒకటి ఎత్తుకపోతాడు. ఎందుకంటే ఆయన బుద్ధి. రేవంత్ రెడ్డి కూడా అంతే, నువ్వు ఏమన్నా చేయి, నువ్వు ముఖ్యమంత్రి అయినవు అయ్యా, నువ్వు పెద్ద లీడర్ అయినావు, ఇప్పుడు అక్కర్లేక కాదంటే నేను మానని, నా వృత్తిని ఎట్లా మానతా, నేను నా వృత్తి మానని, నేను గూల కొడతా, నేను గుజ్జుకుంటా, నేను అమ్ముతా, నేను పచ్చి అబద్ధాలు ఆడతా అనేది ఇప్పుడు ఆయనది జీవన శైలి. తెల్లారేసా అది నడవదు, అది వెళ్ళకుండా నడవది. అర్థమైంది. కాబట్టి ఆయన పని అబద్ధాలు ఆడడు, మోసాలు చేసుడు, చీటింగ్ చేసుడు. బ్రదర్, ఈ భారతదేశంలో నెల రోజులు ముఖ్యమంత్రి చేసిన నాదెండ్ల భాస్కరరావు గారు కూడా ఇవాళ గౌరవం ఉంది. ఆ గౌరవం ఇచ్చే కొద్ది వ్యక్తులలో బక్క జెడ్సన్ కూడా ఉన్నాడు. నాదెండ్ల భాస్కరరావు గారు నెల రోజులు ముఖ్యమంత్రి చేసి ఆ నెల రోజులలో ఏ ఒక్క జనాన్ని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఒక పెద్ద స్కామ్ చేయలే, స్కామ్లకు సంతకాలు పెట్టి నెల రోజులు వచ్చింది వీలైన స్కాములు చేస్తాను, ఒక్క స్కామ్ చేయలే. దాని మీద ఒక 100 కమిషన్లు వేసిన ఎన్టీ రామారావు, ఒక్క స్కామ్ అయినా దొరకబెట్టలేకపోయాడు నాదెండ్ల భాస్కరరావు. ఇవాళ మనం ఈ ఇంటర్వ్యూలో నెల రోజులు ముఖ్యమంత్రి చేసిన నాదెండ్ల భాస్కరరావు కూడా గుర్తు చేసుకుంటున్నాము. నువ్వు 10 ఏళ్ళు చేసినా నేను దగుల్బాజీ 420 లంగా ముఖ్యమంత్రి అంటారు కానీ నేను మంచి ముఖ్యమంత్రి అని ఎవరు అన్నాడు, నేను జస్తే సాగు కూడా రారబ్బా, ఎవరు 10 నిమిషాలు నిరసన కూడా తెలిపారు. నువ్వు 10 ఏళ్ళ ముఖ్యమంత్రి అయినా ఉండు, నువ్వు ఈయనంత బేకారు కాదు, ఈయనంత లుచ్చ
ఇంకొకరు లేడు అని చెప్పేసి ఈ రోజు దుకాణాలు కూలిన వాళ్ళు అంటారు, నీకు ఆశా వర్కర్లు అంటారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ శాపాలు ఉంటాయి, రిటైర్డ్ ఎంప్లాయీస్ 86 మంది చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు అంటాయి, నిరుద్యోగులను ప్రచార కార్యకర్తలు లెక్క వాడుకున్నారు. ఈ రోజు ఆ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు వారి కార్యకర్తల నిరుద్యోగులందరూ ఈరోజు రోడ్ల పైన ఉన్నారు. 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి వాళ్ళని మోసం చేసిన దగాకోర్ గవర్నమెంట్ అని చెప్పి నిన్ను రేపు నువ్వు ముఖ్యమంత్రి దిగిన తర్వాత నిన్ను మొండ మార్కెల దుకాణాలు కూడా కొడుతావు.